ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. తదుపరి రాశి సింహరాశి. మరి సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ జీవిత యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే గత సంవత్సరంలో కాకుండా గత సంవత్సరంలో మీరు పడ్డ బాధలు, మీరు పడ్డ కష్టాలు మళ్ళీ మీకు ఈ సంవత్సరంలో మీకు ఈ 5వ నెల నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సింహరాశి వాళ్ళు చాలా వరకు ధైర్యవంతులు. ఏ కార్యక్రమైనా కూడా అవలీలగా సాధించగలుగుతారు. రాజకీయం కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ, స్త్రీ విషయంలో కానీ, కళ్యాణ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా చాలా ఫాస్ట్గా ఉంటారు. దెబ్బలాట్లైనా ముందే ఉంటారు. కాబట్టి ఏదైనా సరే కొంచెం ఆలోచించి అడిగేయండి. తొందరపాటు అనేది ఉండకూడదు. దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వాళ్ళు ఒక స్త్రీ నుంచి చక్రం జరగబోతుంది, అదృష్ట యోగం. ఆ స్త్రీ నుంచి మంచి జాతక యోగం అనేది మార్పు వస్తుంది. మరి వీళ్ళు ఏ విషయమైనా కూడా మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. ఏదైనా యథార్థంగా మాట్లాడతారు, కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా ఏదైనా ఓపెన్గా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు వీళ్ళ మీద ఉండాల్సిన నరఘోష ఎక్కువగా కనబడుతుంది. అనగా ప్రజా దిష్టి. బాగున్నారు, వీళ్ళకేం తక్కువ, అభివృద్ధిగా వస్తున్నారు. భార్య ఒక పక్క సంపాదిస్తుంది, భర్త ఒక పక్క సంపాదిస్తున్నారు, తల్లిదండ్రులు ఒక పక్క సంపాదిస్తున్నారు, అన్నదమ్ములు ఒక పక్క సంపాదిస్తున్నారు. వీళ్ళ కుటుంబం అంతా కలిసిమెలిసి బాగున్నది. వీళ్ళ కుటుంబాన్ని చెడగొట్టాలని చాలామంది కూడా నరప్రయోగం అనేది ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. రేపు చేయాల్సిన పని కానీ, రేపు చేసే పనులు కానీ ఎవరికి పబ్లిక్ చేయొద్దండి. ఏదైనా సరే పని అయిన తర్వాత చెప్పుకోవాలి, కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితులు కానీ, మిత్రులు కానీ, బంధువు కానీ ఎవరికైనా సరే చెప్పి చేయకూడదు. చేశారో దానివల్ల లేనిపోయిన సమస్యలు ఎరక్కపోతారు. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ, ఎక్కడికి పోయినా కానీ మీకు భగవంతుడు ఇచ్చినట్టుగా భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అంటారు. అలాంటి అదృష్ట గడియలు మీకు రాబోతున్నాయి. మీరు ఊహించరు, దాని గురించి ఎదురు చూడరు. మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోతుంటారు. అది మీకు అనుకోకుండా ఎవరో ఒక రూపం నుంచి మీకు సాకారం హెల్పింగ్ చేయమని ఆ విధంగా వస్తుంది. వచ్చిన కానించి మీకు మెయిన్గా చేసే పనిలో అభివృద్ధి రావటం, మనశ్శాంతి రావటం, లక్ష్మి నిలబడటం, చేసే కార్యక్రమాలు ముందుకు రావటం, ఇలాంటిది మీకు స్టెప్ బై స్టెప్ అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తారు. అప్పుడు మీకు ఒక పెద్ద స్థాయిగా మీరు నిలబడిపోయి కుటుంబంలో కూడా బాధ్యతలో కూడా అభివృద్ధిగా పొంది, చేసే బిజినెస్ పరంగా కూడా అభివృద్ధిగా పొంది, అనుకున్న దాన్ని అనుకున్న టయానికి తప్పకుండా సక్సెస్ చేసే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా నల్లటి వస్త్రములు ఎక్కువగా వాడకూడదు. ఏ పనైనా కానీ, ఏ కార్యక్రమైనా కానీ వీళ్ళ ప్లానింగు, వీళ్ళ ఐడియా ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు. ఏరే వాళ్ళకి వీళ్ళు చెప్పారనుకోండి, మళ్ళీ అవి తిరిగి రావు. ఒకటి అనుకుంటారు, వీళ్ళు ఇంకోటి చెబుతారు. వీళ్ళు అనుకున్న ప్లాన్కి దానికి దీనికి సెట్టే ఉండదు. దగ్గరకు వస్తాయి, కొన్ని పనులు దూరం అయిపోతుంటాయి. ఏది చేసినా కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతుంటుంది. మరి ఇలాంటి మీకు సమస్యలతో మీరు ఎక్కువ రోజులు సతమతం అవుతున్నారు. కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ అమ్మవారు దయ వల్ల మీకు మంచి రోజులు రావాలి అంటే మీరు పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఒకటి ఉండాలి. ఏ కార్యక్రమైనా సరే తొందరపడి చేయొద్దు. అది ఆలోచించి ఇది మనకు అవుతుందా కాదా. కొంతమంది మీ దగ్గర ఉండి మీ దగ్గర ఒక మాట, మా దగ్గర ఒక మాట, ఏరియా వాళ్ళ దగ్గర ఇంకో మాట చెప్పి మోసం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీరు అలాంటి మోసం విషయం అనేది మీరు పోకోకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మీకు అదృష్ట యోగం అనేది ఒకటి రాబోతుంది. ఆ గడియలు కూడా అది ఊహించని గడియలు నీకు 5వ నెల 25వ తారీఖు నుంచి మీకు మొదలవుతాయి.
తొందరపాటు అనేది ఎక్కువగా ఉండకూడదు. ఏ పనైనా కానీ ఏ కార్యక్రమైనా కానీ ఆలోచించి అడిగేయండి. తొందరపడి మీరు దెబ్బతిన్నారనుకోండి, మీ కుటుంబానికి చాలా వరకు ఇబ్బందికరమైన సమస్యలు కనబడుతున్నాయి. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఎందువల్ల అంటే ఒక గ్రహం ఒక రకంగా ఉంటే ఇంకో గ్రహం ఇంకో రకంగా తిప్పుతుంది. మనశ్శాంతి ఉండలేదు. మరి నమ్మిన వాళ్ళు మోసం చేస్తుంటారు. కొన్ని కార్యక్రమాలలో కూడా మీకు నమ్మిన వాళ్ళు కూడా మీకు మోసం చేసి మిమ్మల్ని ఇబ్బంది చేసి మానసికమైన ఒత్తిళ్ళు మిమ్మల్ని పెట్టి ఎంతో టెన్షన్ తెస్తుంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ పనైనా ఎవరిని గుడ్డిగా నమ్మకోకండి. ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని రోజులు మీకు ముందుకు రావాలంటే, ఆ లక్ష్మీ గడియలు మీ చేతికి రావాలంటే మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీ మీద నుంచి జయప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.